హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ మధ్య కొద్దిగా ప్రచారంలోకి వస్తుంది, ఇంకా హల్చల్ చేయట్లేదు ఒక వార్త. మళ్ళీ కరోనా విజృంభణ. నాకు కుతూహలంగానే ఉందండి, ఏం జరుగుతుందో చూద్దామని. ఎందుకంటే కరోనా పేరు చెప్పి భయానికే ఎక్కువ ప్రాణాలు పోయాయి. దీనికి ఇంతకుముందు ఎంత నష్టపరిచారో అందరికీ అనుభవంలోనే ఉంది. ఇప్పుడు మరోమారు జనాల్లో చైతన్యం ఉబుకుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల్ని, ముఖ్యంగా భారతదేశంలోను, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను ప్రజా చైతన్యం పెరిగితే తమకి ముప్పు గనుక ఎవరిని బయటికి రాకుండా కట్టడి చేసేస్తే సామూహికంగా మానవుల యొక్క భావోద్వేగాలు సామూహికంగా పెచ్చరిల్లుతాయండి. రెజనెన్స్ అంటాం, అనునాదం అంటాం ఫిజిక్స్లో అయితే. అలాగే భావ తీవ్రత కూడా ఒకరినొకరిని అంటుకుంటుంది. అందుకనే సత్సంగాల్లో భక్తి గీతాలాపనలో అవి అప్పుడు ప్రేరణ ఎక్కువ ఉండేది. ఒకప్పుడు రాజకీయ సభల్లో కూడా, ఇప్పుడంటే డబ్బులకి తెచ్చుకుంటున్నారు, అయినా కానీ ఇప్పుడు కూడా సమూహంలో ఉంటే మానవులు చాలా త్వరగా, ఉదాహరణ చెప్పాలంటే ఒక దీపంలో మనం దీపావళి టపాకాయలు కాకరతో కాల్చాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం, అట్లీస్ట్ 2-3 మినిట్స్ తీసుకుంటుంది. ఒకప్పుడైతే 7-8 మినిట్స్ తీసుకుండేది. అదే ఒక కాకరొత్తు నుండి ఇంకో కాకరొత్తు వెలిగించడం అంటే ఇమ్మీడియట్గా వెలుగుతుంది. ఎందుకంటే రెండిట్లోనూ ఉండేది మెగ్నీషియమే. మొదటిది వెలిగినప్పుడు మెగ్నీషియం ఎక్కడ ఎన్లైట్ అవుతుందో అదే టెంపరేచర్ దగ్గర ఉంటుంది, కాబట్టి రెండో త్వరగా వెలుగుతుంది. అలాగా ఈ మనుషులు కూడా ఒక సమూహంగా గ్రూప్లో ఉన్నప్పుడు భావోద్వేగాలు, ఎమోషన్స్ త్వరగా పెచ్చరిల్లుతాయి. కాబట్టి దాన్ని నాశనం చేయడానికి మరోసారి కరోనా విజృంభణ. ఇదిగో ఈ నెలలోనో పై నెలలోనో లాక్డౌన్ విధించేస్తారు అన్నంతగా, ఇంకా అంత సెగకి వెళ్ళలేదు, కానీ వెళ్తుందేమో, వెళ్ళనుందేమో. అందుకే ముందే చెప్పాను, నాకు కుతూహలంగా ఉంది, వేచి చూడాలని. ఈసారి ఎంత భయపడతారో సామాన్యులు, ఎంతగా భ్రమపడతారో చూడాలని నాకు కుతూహలంగానే ఉంది. ఈశ్వరుడు ఆ అవకాశం ఇవ్వొద్దని కోరుకుంటాను. ఎందుకంటే కరోనాని ముందే సామాన్యులు తమ మనసులో భయాన్ని జయిస్తే కరోనాల్ని కాదు, వాళ్ళ బాబుల్ని కూడా జయించగలరు. కాబట్టి పరిశీలించవలసిందిగా నేను సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కరోనా వచ్చినా చస్తాం, రాకపోతే మాత్రం బ్రతుకుతామా? ప్రతి క్షణము చస్తూ బ్రతికే దానికంటే ఒకేసారి చావడం చాలా మేలు. అందుకే అంటారు, పిరికివాడు ప్రతి క్షణము చస్తాడు, ధైర్యవంతుడు ఒకసారే చస్తాడు. కాబట్టి కరోనాల కంటే భయంకరమైనటువంటి రాక్షసులు, దే ఆర్ సకింగ్ ద బ్లడ్ ఆఫ్ ది కామన్ పీపుల్. కాబట్టి సామాన్యులారా ఎలా ఎదుర్కొంటారో, ఎందుకంటే చెప్పగలను, అంతకు మించి మేము చేయగలిగింది ఏముంటుంది? విడమర్చి ఇదిగో నాయనా, ఇక్కడ ఇదిగో ఈ ట్రాప్ ఉంది, ఇదిగో ఇక్కడ ఈ డోర్ ఉంది, ఇదిగో ఇలా ఆలోచిస్తే మనకు ఈ భ్రాంతి దాటగలం అని చెప్పడం మాత్రమే గురువుగా మేము చేయగలిగింది. సో ఐఎమ్ పెర్ఫార్మింగ్ మై డ్యూటీ, దట్స్ ఆల్, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. చెక్ చేసుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.